వ్యూవర్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కేరళ అమ్మాయి హెయిర్ గ్రోత్ సీక్రెట్ నేను చెప్పబోతున్నానండి. టిప్ చిన్నదే కానీ రిజల్ట్ చాలా పెద్దది. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు జుట్టు గడ్డిలా పెరుగుతుంది. నేనేం జోక్ చేయడం లేదు. ప్లీజ్ వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మరి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక 20 నుంచి 25 మందార పువ్వులను తీసుకున్నాను. సో మందార పువ్వులే ఎందుకు అంటే కనుక జుట్టు బాగా ఎదగాలి అని చెప్పి ఎవరైతే సీరియస్గా అనుకుంటున్నారో నిజంగా నేను ప్రామిస్ చేసి చెప్తున్నానండి, జుట్టు బాగా ఎదగడానికి మందార పువ్వులను మించింది మరొకటి లేదు. ఇది సీక్రెట్ అనుకుంటారు, టిప్ అనుకుంటారు, ఇంకా ఏమైనా అనుకోండి, కానీ మీరు ఏ ప్యాక్స్ వేసుకున్నా కానీ మందార పువ్వులు మాత్రం విపరీతంగా మీ జుట్టుకు పెట్టండి. ఎలా హెయిర్ గ్రోత్ అవ్వదో చూడండి, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఎందుకంటే మందార పువ్వుల్లో రిచ్ ఆఫ్ బీటో కెరటిన్ ఉంటుంది. ఇది మన జుట్టుని బాగా వేగంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి మందారం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి వెనకటి రోజుల్లో కూడా మన అమ్మమ్మల కాలంలో ఒక ముస్లిమ్స్ వాళ్ళు మందార తైలాన్ని తెచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేళ్ళే వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అప్పటి నుంచి నేను మందారాన్ని ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. మా ఇంట్లో కూడా ఎప్పుడు వాడేవాళ్ళు, కానీ చిన్నప్పుడు తెలియదు నాకు, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు మందార తైలాన్ని వాడేవారా అని చెప్పి అనుకునేదాన్ని. నిజం చెప్తున్నానండి, మీకు ఎన్ని దొరికితే అన్ని మీరు మందార పువ్వులు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. 25 నుంచి 30 అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు ఈ మందార పువ్వులకి మధ్యలో కాడ కింద తొడెము ఇవి రెండు తీసేసి చక్కగా పువ్వు వరకు ఒక మిక్సీ జార్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఆనియన్ని తీసుకుంటున్నాను. సో ఆనియన్ ఎందుకు అక్క అంటే కనుక ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సల్ఫర్ మనకేం చేస్తుందంటే ఇది మన తలపై అప్లై చేస్తాం కాబట్టి ఆ సల్ఫర్ అనేది మనం ఇప్పుడు ఏదన్నా ఒక పుండులాగా వచ్చిందనుకోండి, గాయం అయిందనుకోండి, గాయం మీద ఆయింట్మెంట్ పూస్తే ఏమవుతుంది? గాయం చల్లగా ఉంటుంది. అదేవిధంగా మనం ఎక్కడ ఏది అప్లై చేసినా అక్కడ దాని పని చేయడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ సల్ఫర్ అనేది మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా మెరుగ్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. మనం దీన్ని 45 నిమిషాల దాకా ఉంచుకుంటాం కాబట్టి అప్పటి వరకు మనకి సల్ఫర్ మన హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ నేను ఎలోవెరా జెల్ని తీసుకున్నాను. సో ఎలోవెరా ప్లాంట్ బేస్డే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఎలోవెరా ఎందుకంటే కనుక మనకి డ్యామేజ్ సెల్స్ ఉంటాయి మనకి హెయిర్ రూట్స్ దగ్గర, మన స్కిన్ అనేది ఎప్పటికప్పుడు తన రిపేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మన తలలో కూడా జరుగుతుంది. ఆ డ్యామేజ్డ్ స్కిన్ సెల్స్ని రిపేర్ చేసి ఆ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ని పెంచడానికి ఎలోవెరా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బయట మనకి ఎలోవెరా ఆయిల్స్ ఇవన్నీ దొరుకుతాయండి, కానీ వాటిలో ఎంతవరకు ఎలోవెరా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎక్కువగా మినరల్ ఆయిల్సే ఉంటాయి. మినరల్ ఆయిల్స్ అనేది మన హెయిర్కి అస్సలు బెనిఫిటే కాదు, గుర్తుంచుకోండి. దానివల్ల చాలా డేంజర్స్ ఉంటాయి ముందు ముందు ఫ్యూచర్లో. బట్ మనకి ప్లాంట్ బేస్డ్ అనేది ఎప్పటికైనా కానీ చాలా చాలా బెనిఫిట్. నేను చెప్తుంది ఎలోవెరా జెల్ గురించి కాదు, ఆయిల్స్ గురించి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలోవెరా జెల్ని నేను ఇక్కడ చక్కగా పీల్ తీసుకుంటున్నా. స్ట్రైట్ మనకి ముళ్ళులాగా ఉంటాయి కదా, ఆ ముళ్ళుని తీసేసుకొని పైన తొడని తీసి ఆ పైన లేయర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ లేయర్, ఆ లేయర్ తీసేసుకొని మధ్యలో ఆ జెల్ ఉంటుంది కదా, ఆ జెల్ని వరకు తీసుకుంటున్నాను. ఓకేనా? ఎలోవెరా జెల్ అనేది మన జుట్టు బాగా దట్టంగా పెరగడానికి ఉపయోగపడడంతో పాటు జుట్టు చిక్కు పడకుండా సిల్కీగా ఒక షైనీ లుక్ని యాడ్ చేయడానికి ఎలోవెరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే? ఇది చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి. ఇందులో నేను ఏమి కెమికల్స్ కలపడం లేదు. ఇక బట్టతల మీద కూడా కొత్త వెంట్రుకలు పుట్టే అంత సత్తా ఈ ఒక్క ప్యాక్ ఉందంటే మీరు నమ్ముతారా? నిజం చెప్తున్నాను. ఒక కేరళ అమ్మాయి, కేరళ టీచర్ చెప్పిన సీక్రెట్ అనమాట. సో నేను ఇదివరకు టీచర్గా వెళ్ళేదాన్ని, మీ అందరికీ తెలుసు, నా లాస్ట్ వీడియోస్ చూసిన వారికి అయితే చెప్పాను ఆల్రెడీ. తను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తుంది. ఇంట్లో ఏమి లేకపోయినా బయట నుంచి గుంటగరడాకు ఇవన్నీ కొన్నిసార్లు దొరకవు కదా, తను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తుంటుంది. తన జడ అయితే
చక్కగా మనకి అరిచే అంత మందాన ఉంటుంది. ఒక్క జడ కింద నడుం కిందకు ఉంటుంది. ఎంత బాగుంటుందో అసలు చూస్తుంటే. తను వైట్ శారీ కట్టుకొని ఆ జడ వేసుకొని వస్తే నీ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా అంటే తను చెప్పిందనమాట ఇది. సో సింపుల్గా అయిపోయింది చూడండి. మందార పువ్వులు, ఎలోవెరా జెల్, ఇంకా వచ్చేసేసి ఒక చిన్న ఆనియన్ పీస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. నేను ఇక్కడ వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ని 2 ట్యాబ్లెట్స్లో ఉండే ఆయిల్ని తీసుకుంటున్నాను. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్ లేదక్క, ఏం చేయాలక్క, మాకు దొరకదక్క అని చెప్పి అంటున్నారు. సో అటువంటి వారు క్యాస్టర్ ఆయిల్ ఆమ్దాన్ని యూస్ చేయండి. ఒకవేళ క్యాస్టర్ ఆయిల్ కూడా దొరకలేదనుకోండి, కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. అసలు వైటమిన్ ఈ ఆయిల్ అనేది మెడికల్ షాప్లో ఈజీగా దొరుకుతుందండి. మీకు ఎందుకు దొరకట్లేదు నాకు అర్థం కావట్లేదు. వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ ఇవ్వమంటే చిన్న చిన్న పల్లెటూరుల్లో ఉండే మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఒక్కొక్క క్యాప్సిల్ 3 రూపీస్, ఇప్పుడు రేట్ కొంచెం పెరిగినట్టుంది, 4 రూపీస్ ఉన్నట్టుంది. సో ఇది ఎందుకు అంటే కనుక దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది వైటమిన్ ఈ ఆయిల్ అనేది. సో మనకి ఇది చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. మనమేం ఇంటేక్ తీసుకోవటం లేదు, జస్ట్ హెయిర్కి అప్లై చేస్తున్నాం అంతే. సో దీనివల్ల జుట్టు బాగా విపరీతంగా గ్రోత్ ఉంటుందన్నమాట. సో అందుకనే నేను యాడ్ చేశాను. బట్ లేకుంటే కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి, పర్వాలేదు. దీన్ని ఇప్పుడు డ్రై హెయిర్ మీద అక్క, ఆయిల్ హెయిర్ మీద అంటే కనుక నేను ఇక్కడ డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. బట్ ఈ ప్యాక్ ఒక్కటి వచ్చేసరికి డ్రై హెయిర్ మీద అప్లై చేయండి. ఎందుకంటే ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మన జుట్టు కుదుళ్ళలోకి ఆయిల్ అనేది కొంచెం అడ్డుపడుతుంది అనమాట. జుట్టు కుదుళ్ళ లోపలికి ఇది దిగకుండా. అందుకని డ్రై హెయిర్ మీద అప్లై చేయమని చెప్తాం ఈ ప్యాక్ వచ్చేసి. సో ఇది చక్కగా మీరు వారానికి 2 సార్లు, సింపులే కదండి. చక్కగా మన ఇళ్ళ పక్కన వాళ్ళ ఇళ్ళ పెరట్లో కూడా మనకి మందార పువ్వు అనేది దొరుకుతుంది. లేదంటే బయట కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకుంటే ఒక 30 పూల దాకా వస్తాయి, ఒక 20 రూపాయలు తెచ్చుకుంటే. సో వారానికి 2 సార్లు మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే చక్కగా వాళ్ళకి కూడా ఎవ్రీ ఫ్రైడే ఇదంతా తల మొత్తం ఇది అప్లై చేసేసి పెట్టేసేయండి. అబ్బాయిలకి పెట్టండి, జెంట్స్ పెట్టుకోండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడొచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, చక్కగా ఇది తలంతా కూడా పెట్టేసుకొని నీట్గా ఒక 2 మినిట్స్ మసాజ్ లాగా చేసేసుకోండి. రాత్రి పడుకునే ముందని ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని మార్నింగ్ అయినా పెట్టుకొని ఒక 45 మినిట్స్ ఉంచుకొని తలస్నానం చేయొచ్చు. బట్ నైట్ మీరు ఒక 6:30 అలా పెట్టుకున్నారనుకోండి, ఈవినింగ్ టైంలో పెట్టేసుకొని ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత మరుసటి రోజు ఉదయం షాంపూతో క్లీన్ చేసుకోండి. మైల్డ్ షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ వాడండి. గుర్తుంచుకోండి, మైల్డ్ షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఇది నైట్ అంతా కూడా మీరు ప్లెయిన్ వాటర్తో కడుగుతారు కాబట్టి కొంచెం మందారం యొక్క అంటే ఎలా చెప్పాలి, ఆ మందారం తాలూకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా హెయిర్లో ఉంటాయన్నమాట. సో నైట్ అంతా కూడా మీ జుట్టుకి అవి వర్క్ చేస్తూనే ఉంటాయి, మీకు బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. లేదు అక్క అనుకుంటే కనుక మార్నింగ్ టైం కూడా మీరు హ్యాపీగా పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ ఉంచుకొని చక్కగా అప్పుడే పెట్టేసుకోవచ్చు. మైల్డ్ షాంపూతో కానీ కుంకుడుగాయలతో కానీ వెంటనే తలస్నానం చేయొచ్చు. బట్ నైట్ టైం కనుక మీరు పెట్టుకుంటే కనుక ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఓకేనా. ఖచ్చితంగా మీరు వారానికి 2 సార్లు ట్రై చేయండి. కుదరదక్క అనుకుంటే కనుక 1 టైం అయినా ట్రై చేయండి. జుట్టు ఊడటం తగ్గుతుంది, జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మీకు తలలో pH బ్యాలెన్స్ అనేది మంచిగా మెయింటైన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. జుట్టు సూపర్ స్పీడ్గా గ్రోత్ ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళాలి, తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.